వెల్కమ్ టు మీట్ యువర్ డాక్టర్. థైరాయిడ్ సమస్యలు, కీళ్ల నొప్పులకు సంబంధించిన సమస్యలపై వివరించేందుకు హోమియో కేర్ ఇంటర్నేషనల్ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీకాంత్ మర్లావార్ ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు, వెల్కమ్ టు టీవీ నైన్ స్టూడియో అండి. డాక్టర్ గారు, అసలు కీళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి? కీళ్ల నొప్పులకు చాలా కారణాలు ఉంటాయండి. అందరికి తెలిసిన కీళ్ల నొప్పులు అంటే మోకాళ్ళ నొప్పులు, తర్వాత నడుము నొప్పులు. దీనికి ముఖ్య కారణం అంటే ఏజ్ 40 తర్వాత ఈ మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి స్టార్ట్ అవుతాయి. ఇది కాల్షియం డెఫిషియన్సీ వలన మొదలవుతుందండి. దీనికి మనం ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. నెక్స్ట్ వెరైటీ అంటే రుమటైడ్ ఆర్థరైటిస్ అంటాం. దీనికి కారణాలు చాలా ఉంటాయి. ఇవాళ రేపు మనం చూస్తున్నాము, చాలా జనాలు మన దగ్గర ఒక 100 మంది పేషెంట్స్ చూస్తే దాంట్లో 10 పేషెంట్స్ రుమటైడ్ ఆర్థరైటిస్ నుంచి వస్తున్నారు. రుమటైడ్ ఆర్థరైటిస్ కారణాలంటే మెయిన్ కారణాలు స్ట్రెస్, స్ట్రెయిన్. దీని వలన మన బయోకెమిస్ట్రీలో చాలా చేంజెస్ వస్తాయి. చేంజెస్ వచ్చి కీళ్ళ నొప్పులు మొదలవుతాయి. దీనికి ఫస్ట్ సిమ్టమ్ అంటే స్టిఫ్నెస్ మొదలవుతుంది జాయింట్లలో, తర్వాత వాపు, దాంట్లో నొప్పి వస్తుంది. సో ఒకటి ఆస్టియోఆర్థరైటిస్, తర్వాత ఇది రుమటైడ్ ఆర్థరైటిస్. ఇంకా ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్ అవి చాలా ఉన్నాయి. ఇవి 2 ముఖ్య రకాలు. మరి ఈ కీళ్ల నొప్పులకి హోమియోలో ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయి? హోమియోపతిలో చాలా మంచి మందులు ఉన్నాయండి. ఈ ఆస్టియోఆర్థరైటిస్ సంబంధించిన, తర్వాత రుమటైడ్ ఆర్థరైటిస్ సంబంధించి రెండింటికి కూడా చాలా మంచి మందులు ఉన్నాయి హోమియోపతిలో. ఎందుకంటే హోమియోపతిలో మేము ఏం చేస్తామంటే ఫస్ట్ పేషెంట్ అన్ని టెస్టులు చేయిస్తాం. అంటే ఎలా తెలుసుకుంటున్నారా ఇది ఆస్టియోఆర్థరైటిసా లేకుంటే రుమటైడ్ ఆర్థరైటిసా, ఇది తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామంటే టెస్టులు రాస్తాం కొన్ని. రుమటైడ్ ఆర్థరైటిస్ డయాగ్నోస్ చేయడానికి మేము ఏఎస్ఓ టైటరు, ఆర్ఏ ఫ్యాక్టరు, సి రియాక్టివ్ ప్రోటీన్ ఈ 3 రాసి తర్వాత కొన్ని ఎక్స్రేలు తీసి దీనికి మేము నిర్ణయిస్తాం. ఒక కన్క్లూజన్కి వస్తాం వెదర్ ఇట్ ఈజ్ రుమటైడ్ ఆర్థరైటిసా ఆస్టియోఆర్థరైటిస్ అని. దీనికి ప్లాన్ చేసి మేము మరి మందులు ఇస్తాం. డాక్టర్ గారు కాలర్ వెయిటింగ్ లో ఉన్నారు. హలో హలో, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? మేము ఇక్కడ సరూర్ నగర్ హుడా కాంప్లెక్స్ నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి డాక్టర్ గారితో. హలో 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 డాక్టర్ గారు, నాకు ఇవి ఇప్పుడు 15 years నుంచి కీళ్ళ వాపులు ఉన్నాయి సార్. 15 years నుంచి అమ్మా? అవునండి. నాకు కీళ్ళల్లో ఫస్ట్ స్టిఫ్ అయ్యేవి అనమాట. స్టిఫ్ అయ్యే తర్వాత వాపులు వస్తాయి. కీళ్ళ మీద రెడ్ గా అవుతుంది అనమాట. రెడ్ మళ్ళీ హిచ్చింగ్ కూడా ఉంటుంది అక్కడ. మళ్ళీ నేను పెయిన్ కిల్లర్ వేసుకుంటే తగ్గిపోతుంటుంది. నేను చాలా హోమియోపతి మందులు కూడా వాడాను సార్. ఒక 1 year మాత్రం కొంచెం తగ్గాయి. ఇప్పుడు మళ్ళీ మామూలుగానే మొదలయ్యాయి అన్నమాట నొప్పులు. టెస్ట్లు ఏమైనా చేయించారమ్మా దీని గురించి? టెస్టులు చేస్తే రొమాటిజం ఉందన్న చెప్పారు. అదే నేను ఇప్పుడు చెప్పాను కదా, ఈ ఆర్ఏ ఫ్యాక్టర్ గానీ, ఏసో టైటర్ గానీ, సి రియాక్టివ్ ప్రోటీన్ గానీ పాజిటివ్ ఉంటే రుమటైడ్ ఆర్థరైటిస్ అంటామమ్మా. ఇవాళ రేపు ఇది చాలా కామన్ అయిపోయింది. ముందు చాలా తక్కువ ఉండేది, ఇవాళ రేపు స్ట్రెస్ వలన ఇది చాలా ఎక్కువ అయిపోయిందమ్మా. సో దీనికి మన హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయమ్మా. మీరు వాడారంటే హోమియోపతి కూడా వాడారని చెప్తున్నారు. కానీ మీరు సరైన డాక్టర్ చూసి ఒక ఎక్స్పర్ట్ డాక్టర్ దగ్గర వస్తే దీనికి చాలా డీప్ గా అనాలిసిస్ చేసి మీ కాన్స్టిట్యూషన్ ఒకటి స్టడీ చేసి దీనికి సరిపోయేటట్టు మేము మందు. మీ పేరేంటమ్మా? నా పేరు మెహబూబీ అండి. మెహబూబీ, ఇది చాలా టఫ్ డిసీజ్ అమ్మా. ఇట్లా 1 year వాడితే తగ్గలేదంటే కుదరదు. దీనికి ఇంకా మళ్ళీ ఒక మంచి హోమియోపతి డాక్టర్ దగ్గర మీరు వెళ్ళి మంచి దీనికి నిదానం చేసుకుని కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ వాడితేనే బాగా తగ్గిపోతుంది. మీరు చెప్పిన లక్షణాలన్నీ అవే అమ్మా రుమటైడ్ ఆర్థరైటిస్. నేను ఇప్పుడే చెప్పాను కదా, ఫస్ట్ నొప్పి వస్తుంది, స్టిఫ్నెస్ వస్తుంది, దాని తర్వాత రెడ్ వచ్చి ఇన్ఫ్లేమ్ అవుతుంది. దానికి మనకు నడవడానికి డే టు డే యాక్టివిటీస్ కు చాలా ఇబ్బందులు అవుతాయి. మీరు మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేసి దీనికి మంచి మందులు వాడితే కంప్లీట్ తగ్గిపోతుందమ్మా. దీనికి కంప్లీట్ పరిష్కారం హోమియోపతిలో ఉంది. డాక్టర్ గారు, ఈ ట్రీట్మెంట్ విషయంలో హోమియోకి ఇతర వైద్య విధానాలకి తేడా ఏంటి? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. హోమియోపతిలో మేము ఏం చేస్తామంటే, ఇప్పుడు ఇతర వైద్యంలో ఏం చేస్తారంటే ఓన్లీ పెయిన్ కిల్లర్స్ వాడతారు నొప్పి తగ్గడానికి. ఆ పెయిన్ కిల్లర్ 4 గంటలు, 6 గంటలు, 8 గంటలు డిపెండింగ్ అపాన్ ద పవర్, లేకుంటే స్టెరాయిడ్ గానీ డిపెండింగ్ అపాన్ ద పవర్ 10 గంటలు 12 గంటలు అట్లా హెల్ప్ చేస్తుంది. మళ్ళీ నొప్పి మొదలవుతుంది. హోమియోపతిలో మేము ఏం చేస్తామంటే దీనికి కారణం ఏంటి, ఇది ఎందుకు మొదలైంది. సో ఈ సఫర్ అయ్యి మనిషి ఇప్పుడు 10 మంది పేషెంట్స్ రావచ్చు మా దగ్గర రుమటైడ్ ఆర్థరైటిస్ తోని. కానీ ప్రతి మనిషి వేరే రకంగా బిహేవ్ చేయొచ్చు, సిమ్టమ్స్ లో గానీ, నేచర్ లో గానీ. సో ఈ పేషెంట్ అనేది మేము నేచర్ చాలా డీటెయిల్ గా స్టడీ చేస్తాము. ప్లస్ డీటెయిల్ గా స్టడీ చేసి ఒక కాన్స్టిట్యూషనల్ రెమెడీకి అరైవ్ అవుతాం. అయినాక ఈ మందు ఇస్తే ఏమవుతుందంటే బయోకెమిస్ట్రీలో చేంజెస్ వచ్చేస్తాయి. వచ్చేసి దీని కారణాలు ఏమైనా అన్ని తగ్గిపోయి
మన రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది పర్మనెంట్ గా తగ్గిపోతాయి. ఇటువంటి చాలా కేసెస్ మేము తగ్గించామమ్మా. దీంట్లో చాలా రీసెర్చ్ కూడా జరిగింది. ఈ లేటెస్ట్ టెక్నాలజీ ఇప్పుడు హోమియోపతిలో అవైలబుల్ ఉంది. హోమియోపతిలో చాలా ఇంపార్టెంట్ మెడిసిన్స్ కూడా వచ్చినాయి దీనికి. సో చాలా మంచి మేము నయం చేస్తున్నాము. సో బేసిక్ డిఫరెన్స్ మీరు అడిగారు కదా వేరే సిస్టమ్ దీంట్లో అంటే దీంట్లో పర్మనెంట్ ఉంటది. ఇప్పుడు మనం ఈ రోజు వాడితే ఈ రోజు తగ్గుతుంది, రేపు వాడితే రేపు తగ్గుతుంది కాదు. ఒక 6 నెలలు సంవత్సరం మీరు ఒక మంచి డాక్టర్ దగ్గర మంచి హోమియోపతి మందులు వాడితే ఖచ్చితంగా తగ్గిపోతుంది. డాక్టర్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు ఒక బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి TV9. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలచే గుర్తింపు పొందిన సంస్థ ఇమేజ్ హాస్పిటల్స్, అమీర్పేట్. ఫోన్ నంబర్ 23750000, మాధాపూర్ 23116666. లావాదేవీలు, డబ్బు, దశకం, మార్కెట్ లో డిపాజిట్లు. లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ బిజినెస్. బిజినెస్ ఇస్ ఆల్ అబౌట్ లైఫ్. ఈ వారం వ్యాపారం, వాణిజ్యం, వ్యవహారం. ఎస్, ఇట్స్ యువర్ బిజినెస్. బిజినెస్ దిస్ వీక్ శనివారం రాత్రి 9:30 తిరిగి ఆదివారం రాత్రి 7:30 అందరికీ అందుబాటులో గుండె చికిత్స డాక్టర్ వైవీరావు ఉషా కార్డియాక్ సెంటర్ విజయవాడ. సెల్ 9848112500. అందరికీ అందుబాటులో గుండె చికిత్స డాక్టర్ వైవీరావు ఉషా కార్డియాక్ సెంటర్ విజయవాడ. సెల్ 9848112500. వెల్కమ్ బ్యాక్. డాక్టర్ గారు ఇప్పుడు కాలర్ వెయిటింగ్ లో ఉన్నారు. హలో హలో హలో, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరేంటి? హలో, నేను కోటి మాట్లాడుతున్నాను. నా పేరు యూసుఫ్. చెప్పండి డాక్టర్ గారితో మీ సమస్య. చెప్పండి, మీ పేరేంటండి? నా పేరు యూసుఫ్ అండి. యూసుఫ్ గారు చెప్పండి. అదే సార్, మా ఫ్రెండ్ నాడు ఇక్కడ మొక్కల కీళ్ళ నొప్పులు చాలా ఇస్తారు. అతను నడిచినప్పుడు చాలా నొప్పులు వస్తాయి సార్. వయసు ఎంత అండి మీ ఫ్రెండ్ది? అతను 40 years సార్. ఓకే, ఎప్పటి నుంచి మొదలైనాయండి? 1 year అయింది సార్. తకరీబన్ 1 year అయిందండి. 1 year నుంచి మోకాళ్ళ నొప్పులు మొదలైనాయా? సరే, ఇప్పుడు ఏమేమి ప్రాబ్లం ఉందండి? అది పైకి స్టెప్స్ ఎక్కడం, స్టెప్ నుంచి దిగడం, అవి అందుకే నొక్కలు వస్తుంది. ఇక్కడ నేను కేరళ హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్ళాను. వాళ్ళు అది చేశారు, మళ్ళీ చేశారు. అయినా కానీ అట్లే నొప్పులు వస్తున్నాయి. కేరళ ఆయుర్వేదిక్ వాడారా? అవునండి. ఓకే, దీనికి ఏమైనా టెస్టులు చేయించారండి మీరు? ఎక్స్రేలు కానీ బ్లడ్ టెస్ట్లు, ఇప్పుడు చెప్పిన బ్లడ్ టెస్ట్లు కానీ? అన్ని చేయించామండి, అన్ని చేయించాము. దాన్ని ఉన్నాయండి, రిపోర్ట్స్ ఉన్నాయి. మీకు కావాలంటే పంపిస్తాను. మీ నెంబర్ వచ్చింది 9246 అది. ఓకే, ఆ నంబర్ నుంచి పంపిస్తే మేము అన్ని అనాలిసిస్ చేసి మంచి మందులు ఇస్తామండి. ఇది మీరు చెప్పిన దాని మీద చూస్తే రుమటైడ్ ఆర్థరైటిస్ కాదండి, ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నట్టుంది. అయినా కానీ మొత్తం రిపోర్ట్స్ చూస్తే కానీ మేము కరెక్ట్ చెప్పలేము. ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నదండి. నేను చెప్పాను కదా, ఇది ఫస్ట్ రకము ఆస్టియో ఆర్థరైటిస్. ఏజ్ సంబంధించిన వస్తుంది, ఓవర్ వెయిట్ ఉంటే వస్తుంది, మన బాడీకి సరి అయిన ఎక్సర్సైజ్ లేకుంటే వస్తుంది, కూర్చునే చేసే పని ఎక్కువ ఉంటే వస్తుంది. సో దీనికి మన మంచి మందులు ఉన్నాయండి. డాక్టర్ గారు ఇందాక మీరు చెప్పారు హోమియోలో పూర్తిగా తగ్గిపోతుంది కీళ్ళ నొప్పులని. కీళ్ళ నొప్పులకు సంబంధించి హోమియోలో ఉన్న ముఖ్యమైన మందులు ఏంటి? హోమియోపతిలో ముఖ్యమైన మందు రుస్టాక్స్ ఉంటుందమ్మా. రుస్టాక్స్, బ్రయోనియా, లెడంపాల్, నాట్రమ్యూర్, గౌతీరియా, తర్వాత సల్ఫరు, ఇటువంటి రకరకాల మందులు ఉంటాయమ్మా. సో దీంట్లో మన వచ్చిన పేషెంట్ కు అన్ని మేము సింటమ్స్ స్టడీ చేసి ఆ పేషెంట్ మొత్తం నేచర్ అంటే మైండ్, బాడీ. ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ కు డౌట్ రావచ్చు, డాక్టర్ గారు నేను కీళ్ళ నొప్పులకు వెళ్తే ఇవి నా మైండ్ గురించి, నా స్లీప్ గురించి, నా దీని గురించి ఎందుకు అడుగుతున్నా, నా నేచర్ గురించి ఎందుకు అడుగుతున్నారని. ఇవన్నీ ఏంటంటే మేము అన్ని స్టడీ చేసి ఒక ప్రతి మనిషికి ఒక కన్క్లూజన్, కాన్స్టిట్యూషన్ మెడిసిన్ కన్క్లూజన్కి వస్తాము. అది మేము మ్యాచ్ చేస్తాం. అది ఇస్తే బయోకెమిస్ట్రీ లెవెల్లో చేంజెస్ వచ్చి మంచి మందులు ఉంటాయి. సో నేను ఇప్పుడు చెప్పిన మందులు అంటే ఇంపార్టెంట్ మందులు. ఇవి కాక కూడా ఇంకా చాలా మందులు ఉన్నాయమ్మా. ఇవన్నీ చూసి మేము ప్రతి పేషెంట్ సెపరేట్ మెడిసిన్ డిసైడ్ చేసి ఇస్తాం. మరి ఈ మందులు వాడటం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారా? లేదండి, హోమియోపతి మందులు అసలు సైడ్ ఎఫెక్ట్ లేదు. అదే మా హోమియోపతి స్పెషాలిటీ. అందుకే హోమియోపతి ఇంత పాపులర్ అవుతున్నది డే బై డే. సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ప్లస్ మినిమం డోస్ ఉంటుంది. కాబట్టి 5 pills 6 pills పర్ డే వేసుకుంటే సరిపోతుంది. విదౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయమ్మా. ఈ థైరాయిడ్ విషయానికి వస్తే హోమియోలో మంచి మందులు ఉన్నాయి దీనికి కూడా? అవునమ్మా, థైరాయిడ్ కూడా ఇవాళ రేపు మీరు చూస్తున్నారు కదా. ముందు మేము 25 years బ్యాక్ ఒక 100 మంది పేషెంట్ చూస్తే ఒక థైరాయిడ్ కేసు దొరికేది. ఇవాళ రేపు 10-15 మంది థైరాయిడ్ కేసులు మనం డయాగ్నోస్ చేస్తున్నాం. ఈవెన్ మొన్న ఒక 10 years పాప, 8 years పాప కూడా థైరాయిడ్ తోని, హైపోథైరాయిడ్ తోని సఫర్ అవుతున్నారు. దీనికి అగైన్ కారణం ఏంటని నేను చెప్పాను కదా, మన స్ట్రెస్, స్ట్రెయిన్. బికాజ్ ఇవన్నీ హార్మోన్ సంబంధించాయి. హయ్యర్ గ్లాండ్స్, థైరాయిడ్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్, ఇవన్నీ హయ్యర్ గ్లాండ్స్. సో ఇవన్నీ స్ట్రెస్ స్ట్రెయిన్ వలన
థైరాయిడ్ కూడా చాలా ఎక్కువ అవుతున్నది వాళ్ళ రేపు, చాలా ఎక్కువ మందికి వస్తుంది. దీంట్లో 3 రకాలు ఉంటాయమ్మా. హైపోథైరాయిడ్ అంటే థైరాయిడ్ గ్రంథి తక్కువ పనిచేయటం, తర్వాత హైపర్ థైరాయిడ్ ఎక్కువ పనిచేయటం, దాని తర్వాత గాయిటర్ అంటే మెడ చుట్టూ మనకు వాపు ఉంటుందమ్మా. సో థైరాయిడ్, గాయిటరు, హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ 3 రకాల వ్యాధులు చాలా కామన్ అమ్మా. ఇది నయం కావడానికి, థైరాయిడ్ నయం కావడానికి ఎంత టైం పడుతుంది? దీంట్లో చెప్పాను కదమ్మా 3 రకాలు ఉంటాయి. మనం T3, T4, TSH అని బ్లడ్ టెస్ట్ రాస్తాము. తర్వాత దీని రీడింగ్స్ ను బట్టి మనం హైపోనా, హైపరా లేకుంటే ఏదైనా మేము డిసైడ్ చేస్తాము. తర్వాత వాపులు ఉంటే దీని థైరాయిడ్ స్కాన్ కూడా తీస్తాము. దాంట్లో ఏం వాపు అనేది నిర్ణయానికి వచ్చి రఫ్లీ ఒక 6 months to 1 year వాడితే థైరాయిడ్ పర్మనెంట్ గా తగ్గిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మీరు అడిగినట్టు దీనికి వేరే సిస్టమ్ కు తేడా ఏంటంటే, ఇప్పుడు హైపోథైరాయిడ్ ఉందనుకోండి, ఇవాళ చాలా కామన్ అయిపోయింది. యంగ్ గర్ల్స్ అయితే ఇంకా చాలా కామన్ అయిపోయింది. సో దీనివల్ల ఏమవుతుందంటే హైపోథైరాయిడ్ వలన వెయిట్ పెరుగుతుంది, మెన్సెస్ ఇరెగ్యులర్ అవుతాయి, స్కిన్ రఫ్ అవుతుంది, హెయిర్ ఫాలింగ్ స్టార్ట్ అవుతుంది, లేజినెస్ మొదలవుతుంది. సో ఇవి హైపోథైరాయిడ్ లక్షణాలు. సో దీనికి మేము మళ్ళీ T3, T4, TSH రాసి డయాగ్నోస్ చేసి మళ్ళీ కాన్స్టిట్యూషన్ స్టడీ చేసి ఒక మందు ఇస్తాము. నేను చెప్పాను కదా, హోమియోపతిలో మెయిన్ ఇంపార్టెంట్ ప్లస్ పాయింట్ ఏంటంటే దీనికి లైఫ్ లాంగ్ వాడేది అవసరం ఉండదు. వేరే సిస్టమ్ ఏముంటుంది, ఒక హైపోథైరాయిడ్ డయాగ్నోస్ అయిందనుకోండి, థైరోనామ్ కానీ వేరే టాబ్లెట్ కానీ ఎల్టాక్సిన్ కానీ లైఫ్ లాంగ్ వాడబడుతుంది. బికాజ్ ఒక టాబ్లెట్ ఒక రోజు పనిచేయచ్చు, సగం రోజు పనిచేయచ్చు. అట్లా హోమియోపతిలో మేము స్టడీ చేసి మందులు ఇస్తే ఒకసారి బాడీకి మందు సూట్ అయిందనుకోండి, పర్మనెంట్ గా మీకు చాలా కేసులు ఉన్నాయి మా థైరాయిడ్ నయం అని, చాలా కేసులు మేము అన్ని డేటా మెయింటైన్ చేశాము. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. ఇవి ఈ రోజు మీట్ యువర్ డాక్టర్ విశేషాలు.